రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శంకర్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది గ్రాండ్నెస్. ఈయన సినిమాలో ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ రిచ్ గానే కనిపిస్తుంది. బడ్జెట్ ఎంతైనా సరే శంకర్ అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ముఖ్యంగా ఆ పాటల చిత్రీకరణ విషయంలో శంకర్ అస్సలు తగ్గడు. అందుకే ఆయన సినిమాల్లోని పాటలు స్క్రీన్ పై అంత అద్భుతంగా కనిపిస్తాయి. కేవలం ఈయన సినిమాలోని పాటలు చూడడానికే రిపీటెడ్ గా థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులున్నారు. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నది. శంకర్ ఒక్క పాటపై పెట్టే బడ్జెట్ తో ఓ మీడియం రేంజ్ హీరో సినిమా తీయొచ్చని ఇండస్ట్రీలో అంటుంటారు. తాజాగా వినిపిస్తున్న న్యూస్ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయిన జరగండి జరగండి సాంగ్ శ్రోతలను మామూలుగా ఆకట్టుకోలేదు. తమన్ స్వరపరిచిన ఆ ట్యూన్ ఇన్స్టాంట్ గా ఎక్కేసింది. శంకర్ రేంజ్ సాంగ్ కాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కానీ చాలా మందికి సాంగ్ పిచ్చగా నచ్చేసింది. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ లో ఈ పాట వినడం కూడా స్టార్ట్ చేసేశారు. పైగా ఈ సాంగ్ కు లభించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపేస్తుంది. అదేంటంటే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ 15 కోట్లు ఖర్చు చేశారట. ఇక ఈ చిత్రం నుండి 2వ పాట కూడా త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. శంకర్ ఈ సినిమాను 2 ఏళ్ల కిందటే పట్టాలెక్కించాడు. 2-3 షెడ్యూల్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ జరిగాయి. కానీ అంతలో ఇండియా 2 ప్రాజెక్ట్ ను టేకప్ చేయడంతో గేమ్ చేంజర్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి అమావాస్య, పూర్ణిమ అన్నట్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తున్నది. ఇక రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో 2-3 రోజుల్లో హైదరాబాద్ లో ఓ మేజర్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక ఈ సినిమాను ఇదేడాది ద్వితీయార్థంలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ సైతం ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి బుచ్చిపప్పు సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నవీన్ చంద్రలు కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.